మేము విజయవాడ వెళ్ళి వస్తుండగా మాకు ఫుల్ ఆకలిగా అనిపించింది. దారిలో చూస్తే మాకు పంజాబీ దాబా ఫ్యామిలీ రెస్టారెంట్ అని కనిపించింది. సరే ఇంకా లోపలికి వెళ్ళాము. వెళ్ళగానే వాళ్ళు ఈ మెనూ కార్డ్ అనేది ఇచ్చారు. ఈ రేట్లన్నీ చూసి నేను షాక్ అయిపోయాను ఫ్యూ సెకండ్స్. ఇవన్నీ కూడా ఒక 5-6 సంవత్సరాల కిందటి రేట్ల ఏంటి పాత మెనూ కార్డ్ ఏమైనా ఇచ్చారా అని డౌట్గా చూశాను. వీళ్ళ దగ్గర ఫుడ్ ఐటమ్స్ అయితే చాలా ఉన్నాయండి. చికెన్ బోన్లెస్ కర్రీ 160 రూపీస్, కాజు కర్రీ కూడా 160. ఇంత తక్కువ రేట్ల కంటే ఫుడ్ క్వాలిటీ ఉండదేమో డాడీ అంటున్నాను. సర్లే ఆకలి అన్నారుగా, మరి నాకు తెలియదు ఎలా ఉంటుందో తిని చూడండి అంటున్నారు. సో ఈలోగా ఫుడ్ అయితే వచ్చేసింది. మేము చూడ్డానికైతే స్పైసీగా కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి, మరి టేస్ట్ ఎలా ఉంటుందో తెలీదు. డౌట్గా వీళ్ళైతే వేసుకుంటున్నారు. కానీ క్వాంటిటీ మాత్రం ప్లేట్ ఫుల్గా ఇచ్చారండి. బోన్లెస్ చికెన్ కర్రీ ఇంత నిండుగా ఇస్తారా, ఇన్ని పీసెస్ వేరు కదా ఎక్కడా కూడా అనుకున్నాను నేను. సో మరి టేస్ట్ సంగతి చూద్దామని చెప్పేసి నిదానంగా నేను కొంచెం కర్రీ వేయించుకున్నాను ఫస్ట్. మా అమ్మ అయితే తిని చూస్తుంది. సాఫ్ట్గా ఉన్నాయి ఆ రోటీస్, తనకైతే బాగా నచ్చినాయి అంది. సో ఇలాగా వేడివేడిగా పొగలు వస్తున్నాయి అనమాట. నోట్లో పెట్టుకున్నాక తిని చూసి సూపర్ టేస్ట్ అసలు అని చెప్తుంది. సరే నేను కూడా తిందామని చెప్పేసి ఇంకా స్టార్ట్ చేశాను అనమాట వాళ్ళు చెప్పగానే. టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి. ఇదేమి ప్రమోషనల్ వీడియో కాదు, మీరంతా కూడా వచ్చి తింటారు అని చెప్పేసి నేనైతే చెప్తున్నాను. ఇప్పటికీ నేను ఒక చిన్న డౌట్లో ఉన్నాను, అదేమన్నా పాత మెనూ కార్డే ఏంటి ఇంత తక్కువ రేటుకి ఫుల్ క్వాంటిటీతో ఇంత క్వాలిటీగా పెడతారని. చికెన్ బోన్లెస్ కర్రీ చాలా పీసెస్ ఇచ్చాడండి. ఈవెన్ కాజు కూడా చాలా కనిపించాయి, అందులో జీడిపప్పులు కూడా బాగా వేస్ట్ చేశారు. మాది బిల్ వచ్చేసి 455 రూపీస్ అయిందండి. బయట మంచాలు కూడా వేసి రెడీ చేస్తున్నారు ఈవినింగ్ వచ్చే వాళ్ళ కోసము. మేము తందూరి కూడా టేస్ట్ చేద్దాం అనుకున్నాం, బట్ ఈ టైంకి అవైలబుల్ ఉండదు, 6:30 నుండి స్టార్ట్ అవుతుంది అన్నారు. ఈ దాబా పెట్టి 5 సంవత్సరాలు అయిందంట. ఒకసారి ఇటు వెళ్ళేటప్పుడు ఒకసారి తిని చూడండి, ఫ్రెండ్స్తో కూడా వచ్చి తినండి, చాలా బాగుంటుంది. విజయవాడ నుండి రాజమండ్రి వెళ్ళారు, ఏలూరు టోల్గేట్ దగ్గర. ఈ రీల్ని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఫ్రెండ్స్.